నేను అందుకే చెప్తున్నా, ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, హింసలైనా, అప్పులైనా, రోగాలైనా ఒక్కటే, నువ్వు చావటానికి వీల్లేదు. నేను చావను, సజీవుడనై సజీవురాలినై ఉండి నా దేవుని క్రియలను వివరించదను. నీకు రకరకాల సమస్యలు చూపించి వాడు సైతానుగా నీ పక్కకు చేరి చావు 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 అంటాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. కొన్నిసార్లు ట్రై చేసావు కూడా నువ్వు, తిక్కల్దానా. నువ్వు నిజంగా చచ్చిపోతే నీ ద్వారా రక్షింపబడే ఆత్మలు, చాలా ఆత్మలు నశించిపోతాయి. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు ఒట్టి పాత్రగా ఉండొచ్చు. రాబోతున్న దినాల్లో నా తండ్రి నిన్ను బలపరిచి అభిషేకించ అనేక మంది రక్షణ కొరకు వాడుకోవచ్చమ్మా, వాడుకోవచ్చయ్యా. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు, ఏముంది అనుకోవటానికి లేదు. నువ్వు బతకాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, టయానికి తినాలి, నిద్రపోవాలి, నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేయాలి. నువ్వు దేవుని పని చేసి అనేక మందిని వెలిగించాలి, నీ బాధ్యత ఉంది. నువ్వు చావటానికి వీల్లేదు. నువ్వు ముసలమ్మవైనా చావటానికి వీల్లేదు, నువ్వు కుర్రోడివి కుర్ర వ్యక్తివైనా నువ్వు చావటానికి వీల్లేదు. రాని బాధలు ఎన్నైనా రాని, అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి, కానీ మనల్ని పాడు చేయడానికి రావు. రాని హింసలు ఎన్నన్నా రాని, అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి, మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు. ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు. అదే ముందు చెప్పాడు, నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేశాను, నీ అడుగులు లెక్కేశాను, నీ మాటలు లెక్కేశాను, నువ్వు కూర్చుంటే లెక్కేశాను, నువ్వు నిలబడితే లెక్కేశాను, నీ దినములన్నీ లెక్కేశాను, నీ కన్నీటి చుక్కలు లెక్కేశాను. నా దేవుడు మాట్లాడాడు. అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకుని ఉన్న దేవుడు, ఆయనకి తెలియకుండా వస్తాయా ఏమైనా? ఏమయ్యా, ఆయనకి తెలియకుండా ఏవి రావు. వచ్చినాయి అంటే మనకు వన్నె తేవటానికే వచ్చినాయి. ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి. ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి, పదును చేయటానికి, షైన్ అప్ చేయటానికి వచ్చినాయి. అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు, రప్పిస్తున్నాడు. కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను, నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను. 15 ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా. అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా, మిస్ అయిపోయేవాడిని కదా, నేను పోగొట్టుకునేవాడిని. సైతానికి ఇదంతా లాభమయ్యేది, ఇంతమంది రక్షణ. కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు. మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు. కొడితే పరిగెత్తారు జనం, మరిగారే బచ్చే మరిగారే అనుకుంటా. పోయింది ప్రాణం, ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా. వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు. తర్వాత చిన్నగా చిన్నగా ప్రాణం వచ్చింది, బ్రతికా. 15 ఏళ్ళప్పుడు జరిగింది ఇది. నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు. ఎందుకు? నా ద్వారా జరిగే పని ఆగిపోవాలంటే నేను పోవాలి. నీ మీద కూడా అలా దాడులు జరుగుతున్నాయి. మెంటల్గా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను దిగజార్చి, బలహీనపరిచి, నువ్వు తెగించేటట్టు, నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు, కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయడానికే స్కెచ్లు జరుగుతాయి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి. 2 చెప్పాను నేను. నీ వల్ల జరగాల్సిన పని ప్రణాళికే ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ చేయాలి, దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి. అది వాడి ఆలోచన. లోబడదావా సైతానికి? స్థలం ఇద్దావా సైతానికి? ఏమందాం? నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు? అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. మరణ భయం వచ్చింది. శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో, నువ్వు చచ్చిపోతావు, నీ పరిస్థితి బాగలేదు, నీ టైం అయిపోయింది, నీకు లేదు, నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు. ఏయ్, ఎవర్రా మీరు? ఆ మాట అంటానికి నా దేవుడు అనాలి ఆ మాట. నేనైతే చావను,
నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను. ఎక్కడుందా మాట బైబిల్లో? 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఆ అలజడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ ఒత్తిడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ వేదన అతనిలో స్టార్ట్ అయింది. అది లోపల 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 నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేశాడు. నువ్వు ఎంత ఒత్తిడి చేసినా, నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు చస్తావు చస్తావు, అయిపోయింది నీ పని, నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను చావను. ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పినప్పుడు నేను ఎలా చేస్తా? ఆయన సెలవు లేకుండా నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తా. నువ్వేమనాలో తెలుసా? అయిపోయింది నీ పని, అయిపోయింది నీ పని, ఇంకా నువ్వు కోలుకోలేవు, ఇంకా నువ్వు లేవలేవు, నీ చరిత్ర అయిపోయిందంటే ఏ నోరు మోయ్ సైతాన్, నేను కోలుకోపోవటం ఏంది? నా దేవుడు సమర్థుడు. నేను ఇంత పతనమైన తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు. శత్రువా దూరంగా పో. నా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు, నన్ను వెలిగించగలడు. సంవత్సరముల ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు. అయిపోయింది లైఫ్ అనుకున్న రూతుకు మళ్ళా లైఫ్నిచ్చాడు. అయిపోయింది లైఫ్ అనుకున్న మోషేకి మళ్ళా లైఫ్నిచ్చి సేవలో వాడుకున్నాడు. నా దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. రస్ సైతాన్, అప్పుల పాలైపోయావు, ఇంక నువ్వు కోలుకోలేవు, ఇక నువ్వు లేవవు, నీ పరిస్థితి అయిపోయింది, నీ చరిత్ర లేదు ఇక. అరే ఎవడురా నువ్వు చెప్పడానికి సైతాన్? నా దేవుడు సజీవుడురా. నాకు వన్య తేవటానికి, నన్ను నల్లగొట్టడానికి వీటిని అనుమతించాడు. నా దేవుడు వాటిని తొలగించాలనుకుంటే ఒక్క చిటిక చాలురా. నా దేవుడు వేసే ఒక్క చిటిక చాలు. నా అప్పుల తిప్పలని ఒక్క దినమందే కొట్టివేయబడతాయి. నీకు మాయ రోగం వచ్చింది, నీకు పెద్ద రోగం వచ్చింది, నీ కంపెనీ జబ్బు వచ్చింది, నీ గుండె తేడా ఉంది, నీ కిడ్నీలు తేడా ఉన్నాయి, నీ లివర్ తేడా ఉంది, నీ రక్తం చెడిపోయింది, నీకు క్యాన్సర్ వచ్చింది, నీకు అంత జబ్బు వచ్చింది, నీకు ఇంత జబ్బు వచ్చింది, ఇక నువ్వు బతకవు, ఇది వచ్చిన వాళ్ళు బతకరు. ఒరే సైతాన్ పో, యేసునామములో. చచ్చిన వాళ్ళనే బతికించినోడు రా నా దేవుడు. రోగాలు ఒక లెక్క, లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా. లక్షలాది మంది రిపోర్ట్స్ మారిపోయినరా. నా దేవుడు తలుచుకుంటే నన్ను క్షణములో బాగు చేయగలడు. ఒక్క మాట పలికితే చాలరా, నా రిపోర్ట్లు మొత్తం మారిపోతాయి. నాకు భయం లేదు. నేను చావను, నేను దేవుని పని చేయాలి. నేను నా యెహోవా క్రియలు వివరించాలి. ప్రతి విషయంలో అంతే. ఎందుకంటే ముందే చెప్పా, ఆయన మనల్ని ఎట్ట చూస్తున్నాడు? శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి మరణాలను ఎందుకు అనుమతిస్తున్నాడు? ఎందుకు అనుమతిస్తున్నాడంటే నిజంగా చంపగలిగాడు ఎవడో లేడు, చంపినా తిరిగి లేపగల సమర్థుడు గనుక చేసుకోరా. నీ చేతనైంది ఏదో చేసుకోరా. నువ్వు ఎంత తూట్లు చేస్తావో తూట్లు చేయి, నువ్వు పూడ్చిపెడితే పూడ్చిపెట్టు, నేను మొత్తాన్ని సరిచేసి మళ్ళీ లేపుతా. ఆ దమ్ము నాకుంది. కానీరా. ఇప్పుడు ఇల్లు కట్టే మంచి పనితనం కలిగిన ఇంటికి ఇల్లు కట్టగలిగే మేస్త్రి దగ్గరికి వచ్చి ఈ ఇల్లంతా పగల కొడతాను అంటే మేస్త్రి ఏమంటాడు? నీ చేతనైనట్టు పగల కొట్టుకోరా. ఎందుకు? ఆయన ధైర్యం ఏంటి? అది ఎంత పగలగొట్టినా సరే తిరిగి కట్టగల సమర్థుడు ఇతను. ఇతని దగ్గరికి వచ్చి ఆ మాటలంటే నడిసిద్దా? నువ్వు ఎంత చిత్రం చేస్తావో చేరా ఇల్లు, తిరిగి నేను కట్టగలను అంటాడు మేస్త్రి. పరమ మేస్త్రి నా దేవుడు యేసయ్య, పరమ మేస్త్రి. ఆయన మన దేహం అనే ఇంటిని మళ్ళీ నిర్మించగలడు, అద్భుతంగా నిర్మించగలడు. మహిమ దేహాన్ని ఇవ్వగలడు. మనము ఆయనకు శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎందుకు అనుమతిస్తాడు? తిరిగి పునర్నిర్మించుకోవటం ఆయనకి చేతవు కాబట్టి చేసుకోరా, నీకు చేతనైంది ఏందో అని అవకాశం ఇస్తాడు. బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా?
నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు బుద్ధిమంతులు మరియు ఆకాశ నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారన్నాడు దానియేలు 12:3. బుద్ధిమంతులు అంటే నంబర్ 1లో వచ్చేది సేవకులు, ఆత్మలను రక్షించేవాళ్ళు, నీతి మార్గాన్ని అనుసరించి అనేకుల్ని తిప్పేవాళ్ళు సేవకులు. వాళ్ళు కూలతారని చెప్పాడు. అనేకుల్ని పరిశీలించడానికి, పరిశుద్ధపరచడానికి. ఇంకా క్లియర్గా నిన్న అక్కడ వివరించా. పొట్టేదో గట్టిగించేదో తేల్చుకోవడానికి దేవుడు ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఇలాంటివి అనుమతిస్తాడు. అనుమతించి చూసే వాళ్ళకి ఆయన కాపాడినట్టు, పట్టించుకోనట్టు, వదిలేసినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కొంతమందికి అల్ప విశ్వాసులకి ఏమనిపిస్తుందో తెలుసా? నిజంగా యేసు ప్రభు ఉంటే కాపాడొచ్చుగా, కాపాడలేదు కాబట్టి నాకు యేసు ప్రభు వద్దు అంటారా? లేకపోతే ఎలా వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకుంటారో చూద్దాం అని దేవుడు ఇలాంటివి కూడా అనుమతించే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా భక్తులకు కలిగేటువంటి మరణం కావచ్చు, శ్రమ కావచ్చు, సమస్య కావచ్చు, బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అది ఆయనకైనా, మీకైనా, నాకైనా, మనందరికీ ఫైనల్ ముగిస్తున్నాయిగా మనకు ఎదురయ్యేవన్నీ దేవునికి తెలియకుండా ఎదురు కావటం లేదు అనే విషయం మీకు అర్థమైతే నాకు అంతే సంతోషం. ఎలా ఈరోజు నేను మీకు చెప్పిన కోణం ఎలాంటిదంటే, ప్రతి విషయములోనూ ఆయన మనల్ని శ్రేష్ఠులుగా చూసి తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి అడుగుల లెక్క వరకు, అంటే శిరం మొదలుకొని సిరిపాదం వరకు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడన్న ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు, నేను ముగిస్తాను. ఈరోజు నీకు ఒక వేదన ఉంటుంది, దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలో, నా బాధల్లో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో, లేకపోతే నాకు ఈ పరిస్థితులు మారట్లేదు ఏందనే నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం, కృంగుబాటు ఉండొచ్చు నీకు. అయితే వాటికి సమాధానం చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో, కొన్ని కాలాలలో దేవుడు మనకు ఒనగూరేటువంటి సమస్యలను బట్టి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు అనేక పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠుడివి అంటాడు. గొర్రె కంటే నువ్వు నాకు శ్రేష్ఠుడివి అంటాడు. భూమి మీద ఉన్న మనుషుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అంటాడు, శ్రేష్ఠురాలివి అంటాడు. మరి అంత శ్రేష్ఠుడిని, శ్రేష్ఠురాలు అయితే మరి ఇవన్నీ ఎందుకు అంటే అవసరం. తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను, వాటి గురించి నువ్వు దిగులు చెందొద్దు అని ఆయన మాటిస్తా ఉన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారు నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని, శ్రేష్టమైన వాణ్ణి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇంటోళ్ళ చేత తిట్లు తింటారు. దరిద్రపు దాన, సచ్చిందానివి కాదు, బతికిందానివి కాదు, చావవే అని. కొంతమందికి కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ఎవ్వరు నన్ను ప్రేమించరు, ఎవ్వరు నన్ను అర్థం చేసుకోరు, ఎవరు నన్ను పట్టించుకోరు. నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయిద్దేమో అనిపిస్తా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పిచ్చిమోగందానా, వాళ్ళు ఆ మాట అంటే నిజంగా సస్తావా? ఎవరు ప్రేమించట్లేదా నిన్ను? నేనున్నాను నీకోసం, ప్రాణం పెట్టిన వాడిని, ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని. అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది, నిద్రమోహమా, నా కోసం నిన్ను నిర్మించుకున్నా. కాదు ప్రభా, మా ఆయన ఇలా అంటున్నాడు, ఆ దరిద్రుడి కోసం కాదు, నా కోసం నిర్మించుకున్నా. నా భార్య నన్ను ఇలా అంది ప్రభువా, సావరా సావు అంది ప్రభువా, అరే అంటే అంది ప్రభువా, సావమంది ప్రభువా. దేవుడు అంటాడు, నిద్రమోహవాడా, ఆ మనిషి అంటే చచ్చిపోతావా? ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది, నా కోసం నిర్మించుకున్నాను నాన్న, నీతో నాకు పనుంది నాన్న, ఆ మాటలు పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన. మా అమ్మ మా నాన్న ఇలా అంటున్నారు దేవా, చచ్చిపోవాలని ఉంది దేవా. వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది, నా కోసం నిర్మించుకున్నా, నీతో నాకు పనుంది. వాళ్ళకేం లేదు, పోతే పోయావు, దరిద్రం పోయింది అనుకుంటారు, కానీ నాకు పనుందే పిచ్చిదానా, నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను, నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు, నేనున్నా, నీకు తోడై ఉన్నా అంటాడు. ఇట్లా ఎవరిని బట్టి నువ్వు కృంగ నిమిత్తం లేదు. లవ్ చేసిన అమ్మాయి మోసం చేసింది ప్రభువా, ఒరే నిద్రమోహంవాడా, ఆ పనికి మరి దాని కోసం కాదురా, నీకు హ్యాండ్ ఇచ్చి నువ్వు వద్దురా నాకు ఇంకొకటి కావాలని పోయింది ఎందుకురా నీకు, ఒరే అర్థం కావట్లేదురా, అది గుస్సని
నిన్ను పోగొట్టుకున్నందుకు ఆమె దరిద్రురాలు అవ్వాలి, కానీ నువ్వు దరిద్రుడిలాగా నువ్వేంద్రా తాగుబోతే చాలేస్తున్నావు దరిద్రుడా. ఆమె కోసం కాదురా నిన్ను చేసింది ఈ చేతులతో, నా కోసం నాన్న, నా కోసం, సమాజం కోసం. నీతో పని ఉందిరా నాకు. నేను చెప్పాయని నిజాలే. ఆడోళ్ళు అనుకుంటారు అంతే, ఆడు నాకు హ్యాండ్ ఇచ్చాడు నేను చెప్తాను. ఆయన అంటాడు, పిచ్చిదాన్న వాడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నాను నిన్నంటాడు. ఎంతమంది విన్నారో ఈ లైవ్లో, ఎంతమంది విన్నారో ఉన్నారో అందరికీ చెప్తున్నాను నేను, ఏ పరిస్థితులు వచ్చినా, ఎవరు హ్యాండ్ ఇచ్చినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా, అన్నిటికంటే అందరికంటే శ్రేష్టంగా నిన్ను తన గుండెల్లో పెట్టుకొని నిరంతరం నీ వైపే చూస్తున్న ప్రభు ఒక్కడు చాలు నీకు. ఆయన్ని హత్తుకో, ఆయన కోసం బతుకు, ఆయన కోసం ఓర్చుకో, ఆయన కోసం సహించు, ఆయన కోసం భరించు, ఆయన ఇచ్చే విడుదల కోసం ఎదురు చూడు. ఆయన ఎందుకు చేశాడో నిన్ను, ఆ పని నీ ద్వారా జరిగిందాకా, ఆ రోజు వచ్చిందాకా ఓపిక పట్టు. నాకు ఆ సమయం వచ్చింది, లైన్లో తెచ్చి ఆయన పని ఆయన చేపిస్తా ఉన్నాడు. నీ సమయం వచ్చినప్పుడు నిన్ను కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఓపికతో ఎదురు చూడు. కొంతమంది నాకు పిల్లలు పుట్టలేదని మా వాళ్ళు చాలా మాటలు అంటున్నారు. నాకు పిల్లలు పుట్టినప్పుడు నేను ఎందుకు బతకాలని విరక్తితో కొంతమంది మాట్లాడతారు. దానికి నీ సమాధానం ఏమై ఉందో నాకు తెలియదు, కానీ నా సమాధానం చెప్తా. ఈరోజు కాకపోతే రేపు ఇస్తాడు బిడ్డని, రేపు కాకపోతే ఇంకో సంవత్సరానికైనా ఇస్తాడు బిడ్డని. ఇయ్యకపోతే ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో, సేవ చేసిన దాన్ని అవుతావు. ఒక అనాథ బిడ్డను తెచ్చి పెంచుకో, సేవ చేసిన దాన్ని అవుతావు, సేవ చేసినోడు అవుతావు. అలాగా దిక్కులేని పిల్లల్ని తెచ్చుకొని పెంచుకొని ఆ పిల్లలు వచ్చిన తర్వాత వీళ్ళు సంతానం పొందిన సాక్ష్యాలు బోల్డన్ ఉన్నాయి. దేవుడు నీకు ఇయ్యకపోతే దిక్కు లేదా? నువ్వు కానీ బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో తల్లి కన్నా బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. దేనికి బహుమానం ఉందో తెలుసా? నువ్వు కానీ పెద్ద చేసి నువ్వు పెంచి పెద్ద చేసిన నీ బిడ్డకి బహుమానం ఉండదు. కానీ ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేసి రెక్కలు తీసుకొచ్చి మన్నన చేస్తే దానికి నీకు సేవ చేసిన తాలూకు బహుమానం వచ్చింది. దానికి చావాలనుకోవటం ఎందుకు? దానికి జీవితం మీద రక్త బుట్టి అంతగా ఏడవటం ఎందుకు? మా అత్తగారు ఇలా అంటున్నారు, మామగారు ఇలా అంటున్నారు, నా భర్త ఇలా అంటున్నాడు అంటే నువ్వు పిల్లల్ని కనేటట్టు అయితేనే వాళ్ళు నిన్ను ప్రేమించేటట్ట, లేకపోతే నిన్ను ద్వేషించేటట్ట. అలాంటి సుంఠా వాళ్ళ ప్రేమ దక్కలేదని ఏడుతావా సుంఠా ముఖం వేసుకొని అని అనాలనిపించింది, కానీ నేను అనను. దేవునికి స్తోత్రం. అవకాశవాదులు సుంఠా ముఖం వాళ్ళే మనుషులండి. లోపం పురుషుడిది అయితే మరి ఏం చేస్తారు? మరి పనికి మాలిన అత్త, ఒక్కొక్క అత్త మాట్లాడిద్ది దిక్కుమాలింది, దాన్ని వదిలేరా, ఇంకో దాన్ని చేసుకో. దోషం వీడిదైతే వీళ్ళలో లోపం ఉంటే అప్పుడు ఆమెకి చేసిద్దా ఇంకొకటి తెచ్చి? చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది, కానీ నేను కొట్టకూడదు కాబట్టి వదిలేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి. నీ ఇంటికి తెచ్చుకున్న కోడలని కూతురైనా కోడలైనా ఆమె అనుకొని ప్రేమించు. పనికి మాలిందన ప్రేమించు. ఇవాళ కాకపోతే రేపు ఆశ్చర్యకార్యం చేస్తాడు, దేవుడు ఇస్తాడు. అంతేగాని దాన్ని వదిలేయి దీన్ని వదిలేయి పెత్తనం ఉందని పెత్తనం సాగిస్తున్నావేమో. నీది దిగిపోయే గవర్నమెంట్, నీ కోడలు ఎక్కే గవర్నమెంటు. ఓవర్ యాక్షన్ చేసి పిచ్చి పిచ్చి కథలు పడ్డావా, రేపు మోకాళ్ళు ముందుకు వచ్చినాడు మంచంలో పడ్డనాడు తెప్పాళ్ళు తీసుకొని మూతికి పెట్టి పొడిచిద్ది. చెప్పుకోలేక, మూలగలేక, లేవలేక, పరిగెత్తలేక, సావలేక, బతకలేక కుక్క సాగు చేస్తావు. అందుకే ఆడవాళ్ళకి మొగాళ్ళకి అందరికీ చెబుతున్నా, ఎచ్చులు పడవాకండి, సాగుతుందని సాగించుకోవాకండి, పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. హలే, ఎవరి మీద ఎవరు సాగించుకోవద్దు. చేతనైతే ప్రేమిద్దాం, ఆదరిద్దాం, ధైర్యపరుద్దాం. బిడ్డని కనలేకపోయాను, గొడ్రాలనయ్యాను అత్తమ్మ అంటే మా దగ్గరకు తీసుకో, రారా తల్లి. బిడ్డ లేకపోతే పెంచుకుందామమ్మా, ఒక బిడ్డను తెచ్చుకొని. ఏమైందిరా, బంగారాన్ని దొరికావమ్మా, నాకు చాలమ్మా,
నువ్వు బిడ్డను గంటేనా ఏంది, కనకపోయినా నాకు బిడ్డవేదా అని దగ్గర తీసుకో. మా అత్త బంగారం అని దండం పెట్టుకుంటుంది. రేపు నువ్వు మంచానో కంచానో పడితే చక్కగా చూసి వెళ్ళబుచ్చిద్ది, లేకపోతే నీకుంటుంది. స్తోత్రం. ఏమని పొడిచిద్దో తెలుసా? నా భర్త నా నుంచి కాకుండా చేసి ఇంకొక ఆమెనిచ్చి పెళ్లి చేయాలని చూసింది. మొదటి నష్టపోతే చెయ్యివే, ఇప్పుడు చెయ్యి పెళ్ళి, నేను చేస్తాను, నేను బతికున్నంత వరకు నీకు చేస్తాను నేను పెళ్ళి అని అంటది. వద్దా పరిస్థితి? సరి చేసుకుందాం, దిద్దుకుందాం. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుమిలిపోయి నిరాశపడద్దు. నువ్వు దేవునికి కావాలి. నా దేవునికి నువ్వెంతో శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన దానివి. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు. జరుగుతున్నవన్నీ నా ప్రభువుకి తెలిసి అనుమతించబడుతున్నాయి. అవన్నీ నీకు వన్నె తెచ్చేవే కానీ నిన్ను నష్టపుచ్చేవి కాదు. నా ప్రభు పనికి యోగ్యమైన పాత్రగా ఇక్కడ నిన్ను వాడుకోవడానికి, అలాగే నిత్యత్వంలో దైవము అనే అంతస్తుకు నిన్ను చేర్చడానికి కూడా ఇక్కడి శ్రమలు ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని ప్రభువులో ధైర్యంగా ముందుకు కొనసాగు.